ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ఈ యొక్క వచన భాగంలో పిలాతు ఎదురుగా యేసయ్యను నిలబెట్టినారు, దోషిగా నిలబెట్టినారు, నేరారోపణ చేస్తూ నిలబెట్టినారు. ఈ నేరారోపణ చేసి నిలబెట్టిన యేసయ్యను ఆ పిలాతు అడుగుతున్న ఈ ప్రశ్నకు, నీవు యూదులకు రాజువా అంటే అవును, నీవన్నట్టే అంటూ ఈ యొక్క మాట, నీవన్నట్టే అనే మాట మాత్రమే ఈ యొక్క వచన భాగంలో అన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటకు అర్థం ఏంటి? నీవన్నట్టే అంటే అవును, నేను యూదులకు రాజుని అని. అయితే ఈ గుంపులో చేరిన వారందరికీ, అంటే యేసయ్యను రాజుగా అంగీకరించే వారందరికీ ఆయన రాజు. ఆయనను ఎవరైతే అంగీకరించరో ఆయన వారికి బలవంతంగా రాజుగా ఉండటానికి ఇష్టపడేవాడు కాడు. బలవంతము చేస్తూ ఆయన రాజరికం చేసేవాడు కాడు. బలవంతముతో బల ప్రయోగముతో అధికారము చూపిస్తూ ఆయన వైపుకు తిప్పుకోవడానికి ఏ ఆశ చూపేవాడు కాడు. ఆయన ఉచితముగా రక్షణ ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చినాడు. ప్రాణ బలియాగంతో మన బ్రతుకులను మార్చినాడు. అయితే ఇట్టి నమ్మకమైన జీవితంలో జీవించాలా వద్దా అనటానికి ఆప్షన్, ఆ యొక్క నిర్ణయాన్ని మన వైపుకే వదిలేసినాడు. నువ్వు రాజువా అంటే నీవన్నట్టే అన్న ఈ మాటకు ఒకవేళ ఇదే ప్రశ్న మనల్ని వేస్తే, యేసయ్య నీకు రాజా అనే మాట అడిగితే మనం ఏం చెప్తాం? చాలా గట్టిగా చెప్పేస్తాం, అవును ఆయన నాకు రాజు అంటాం. రాజువైతే నువ్వు ఆయన ప్రజవన్నట్టు, నువ్వు ఆయన ప్రజవైతే ఆయన మాట వినాలి, ఆయన శాసనాలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన మన కొరకే ఇచ్చిన ప్రతి మాటను శిరస వహిస్తూ ఆయన రాజ్యంలో, ఆయన నీడలో బ్రతికే వారంగా ఉండాలి. ఆయన గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. అయితే ఆయన నీకు రాజుగా ఉన్నప్పుడు ఆయన నీ కొరకు చేసే ప్రతి శాసనం, ప్రతి మాట, బ్రతకాల్సిన విధానాన్ని నేర్పించిన ప్రతి పరిస్థితి, నువ్వు వాటికి తల వంచే వారముగా ఉంటేనే ఆయన మన బ్రతుకుల్లో రాజు. ఎవరు నీకు రాజు? ఎవరు నీకు రాజు? ఎవరి ముందు నువ్వు తల వంచుతున్నావు? ఒకవేళ నీ ఎదురుగా ఉన్న ఆ సమస్యల ముందు, పరిస్థితుల ముందు నువ్వు తల వంచి ముందు కొనసాగితే, నువ్వు నమ్మిన నీ రాజు పైన నమ్మకం లేదు అని అర్థం. మనము ఏ రాజునైతే నమ్ముతామో ఆ రాజు పైన భారమంతా వేసి ఆ రాజ్యంలో బ్రతికే ప్రజలు చాలా నిశ్చింతగా ఉంటారు. వారి రాజుకున్న బలం వారికి తెలుసు, ఆ రాజుకున్న శక్తి వారికి తెలుసు. ఏ విధంగా శత్రు సైన్యం వచ్చినప్పుడు పోరాడి మమ్మల్ని అందరినీ తిరిగి ఆ చక్కటి నెమ్మదైన ప్రశాంతమైన స్థితిలో ఏ అపాయం రాకుండా మా రాజు కాపాడగలడు అని అనుకొని జీవించగలిగిన ప్రజలకు ఆ రాజు ఎల్లవేళలా మేలు చేసేవాడుగా ఉంటాడు. అయితే ఈ దినాలలో మనము రాజుగా మన హృదయాల్లో ఎవరికి స్థానమిస్తున్నాం? ఎవరిని రాజుగా చేసుకొని బ్రతకటానికి ఇష్టపడుతున్నాం? కష్ట సమయాల్లో ఆయన నిన్ను ఆదుకుంటాడన్న విశ్వాసం ఉందా? నీ జీవితంలో లోటుపాట్లతో ఉన్నప్పుడు చక్కని మార్గంలో నడిపించుటకు ఈ రాజుకు సమర్థత ఉన్నది అని నమ్ముతున్నామా? నమ్మినట్టయితే ఆయన హృదయ సింహాసనం పైన ఆయనకు మనము చోటిచ్చే వారంగా ఉండాలి. సందర్భాన్ని బట్టి సింహాసనం మార్చే వారంగా ఉండటానికి వీల్లేదు. ఇది మామూలుగా చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా అయిపోతే మనము నిజమైన నమ్మకమైన ప్రజగా ఆయన రాజ్యంలో మనం నిలబడలేము. ఈ లోక రాజ్యముతో ఆయన మన కొరకే సిద్ధపరుస్తున్న రాజ్యంకు చాలా వ్యత్యాసం ఉన్నది. మన బ్రతుకులలో నిత్య రాజ్యము చేరే వారముగా ఉండాలి అంటే ఈ లోకములో బ్రతుకుతున్న ఈ జీవితంలో స్థానము యేసయ్యకి ఇవ్వాలి. రాజుగా ఆయనను ప్రతిష్ఠత చేసుకోవాలి. పెదవులకు మాత్రమే యేసు ప్రభువు నాకు రాజు, నాకు దేవుడు అని ఊరికి చెబితే సరిపోదు. ఈ మాటలను క్రియారూపకంగా చూపించే వారంగా ఈ లోకంలో బ్రతకాలి.
ఒక అధికారం ముందు, పిలాతు ముందు నిలబడి నీవన్నట్టే అన్న ఈ మాటను మనము కూడా నా రాజు నా యేసయ్యే అంటూ ఈ లోకానికి గట్టిగా చెప్పగలవా? ప్రతికూల పరిస్థితుల్లో చెప్పగలవా? నీ జీవితంలో కష్ట నష్టాల చేత నింపబడ్డ సమయంలో కూడా ఈ మాట చెప్పగలవా? నీ జీవితం దిగజారిపోతోంది, ఇక నీ బ్రతుకు అయిపోతోంది, నువ్వు నష్టాల పాలవుతున్నావు అనుకున్న సమయంలో కూడా చెప్పగలవా? ఏది ఏమైనా ఆయనను రాజుగా నీ యొక్క బ్రతుకులో ప్రతిష్టత చేసుకుని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఇక ఆయన ఏది చెబితే అది శాసనం, ఆయన ఏది నీ జీవితంలో తీర్మానం చేస్తే అది నిర్ణయం. ఆ విధంగా మనం ఆయనతో కలిగి ముందు కొనసాగాలి. జీవితమంతా అప్పజెప్తాం. బహు గొప్పగా నడిపించగలడు ఈ రాజు, సుందరంగా తీర్చిదిద్దగలడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని. ఈ రాజుకు సాటి ఎవ్వరు లేరు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇట్టి బలమైన బిరుదులు కలిగిన నమ్మకమైన యేసయ్యను కాదని ఏ విధంగా ఈ లోకంలో వేరే వాటిని మన బ్రతుకులకు అధికారులుగా చేసుకుంటాం. ఈ లోక అధికారిని మన బ్రతుకులోకి ఆహ్వానిస్తే వాడు పాడు చేస్తాడు. చీకటి సంబంధాలకు అధిపతి అయిన అపవాదికి మన జీవితాన్ని ఇస్తే వాడు పాడు చేస్తాడు, వాడు చీకటి గృహంలోకి నెట్టివేస్తాడు. కానీ ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో వసించెను. ఈ వాక్యపు వెలుగులో బ్రతికే వారికి, రాజుగా చేసుకొని జీవించే వారికి ఏమాత్రము కొదవ లేకుండా, ఆత్మీయ జీవితంలో అలసట లేకుండా నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా యేసయ్య కొరకు బ్రతికే వారంగా ఉంటాం. ఈ రాజుకు జేజేలు చెబుతూ బ్రతుకుతాం. ఈ రాజుకు ఎల్లవేళలా హోసన్న అంటూ బ్రతుకుతాం. కష్టమైన, నష్టమైన ఏ పరిస్థితుల్లోన్నా, నీ వెంట ఎవరు ఉన్నా లేకపోయినా, నీ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ చుట్టూ ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నా, నీ రాజు ఒక్కడే, ఆయన యేసయ్యే కావాలి. ఆ యేసయ్య పైన ఆధారపడి ముందు కొనసాగలిగితే నిత్య రాజ్యములో ఆయన ప్రజగా బహు సంతోషముగా, ఆనందముగా యుగ యుగములు మనం ఆయనతో జీవిస్తాం. అటు నమ్మకమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించుట కొరకై ఆయన వాక్కును ఆధారం చేసుకొని ఇక శ్రమల దినాలలో జ్ఞాపకం చేసుకొని ఎల్లవెల్లలా ఆయన కొరకు శ్రమైన, సంతోషమైన ఒకే విధంగా తీసుకునే వారంగా నమ్మకంగా ఆ రాజు సమక్షంలో జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, మీకే వందనాలు. నువ్వు రారాజు అయ్యా. నా తండ్రి, నీ కొరకే అలనాడు జ్ఞానులు వచ్చి నాయన నీ కొరకు నా తండ్రి బహుమతులు ఇచ్చి నీకు నమస్కారం చేసిన వారు అయ్యా. నీ ఒక రాజు అని, మా బ్రతుకుల్లో ప్రభు అని మేము కూడా నమ్మకంగా గుర్తించుటకు సహాయం దయచేయండి. నేను కలిగి ఉన్నాం, కానీ చాలాసార్లు నా తండ్రి 100% నిన్ను మేము అనుభవించలేకపోతున్నాం. నా తండ్రి, ఈ లోకంలో నువ్వు రాజు అని అనేకులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం నాయన. అట్టి పిరికితనంలో కానీ, నిస్సహాయ స్థితిలో కానీ ఉన్న వారిని దయతో ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తున్నాను. బహు బలముగా, ధైర్యముగా, గర్వముగా నా రాజు యేసయ్యే అంటూ నా తండ్రి ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు నా తండ్రి మంచి బలమును, నా తండ్రి మంచి శక్తిని బిడ్డలకు మీరు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ జీవితం నా తండ్రి ముళ్ళబాట. నా తండ్రి, ఈ బాటలో కొనసాగుతూ ఉన్నప్పుడు నా తండ్రి తోడేళ్లున్నాయి, పాములున్నాయి, మమ్మల్ని నాశనం చేయడానికి క్రూర మృగాలున్నాయి. కానీ వాటన్నిటి మధ్యలో నా తండ్రి నీ వైపు గురి కలిగి ఆ రాజు వైపుకు నడిచేవారముగా నా తండ్రి నాయన నీ యొక్క రాజ్యంలోకి నడిచేవారముగా నమ్మకమైన ఆత్మీయ ప్రయాణాన్ని మాకు అనుగ్రహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఆయన యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యము ఒక్కొక్కరికి ఒక్కొక్క హృదయంలో దేవుడు పని చేసినప్పుడు వారు దేవుని కొరకు బహుబలముగా నిలబడ్డ వారు అవుతారు. వారికి ఆత్మీయ మార్గాన్ని మీరు చూపించిన వారు అవుతారు. ఈ యొక్క వాక్య పరిచర్లో మీ వంతు కూడా ఈ యొక్క సహాయాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.